హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ కిచెన్. డైలీ రెసిపీస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే పొంగల్. టేస్టీకరమైన పొంగల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1/2 గ్లాస్ వచ్చి పెసరపప్పు, ఒక 8 అట్లా పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం తీసుకున్నానండి. ఆ తర్వాత జీలకర్ర, మిరియాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే బియ్యంని పెసరపప్పుని అయితే కలుపుకున్నానండి. తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత చూడండి, ఇప్పుడు 2 సార్లు బాగా వాష్ చేసుకున్నానండి రైస్ని. సో 1.5 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పెసరపప్పు కాబట్టి 2 కలిపి 2 గ్లాసులు అండి. 2 గ్లాసులకి ఒక్కొక్క గ్లాస్కి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేయాలండి. నేనైతే 4 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఒక ముక్కాలు గ్లాసు ఎక్కువే వేసానండి. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటే పొంగల్ అనేది చాలా బాగుంటుందండి తినేకి. సో నేనైతే 4 గ్లాసులు వేసిన తర్వాత మళ్ళీ ఒక ముక్కాలు గ్లాస్ అనేది ఎక్స్ట్రా వేసానండి వాటరు. చూడండి, సో చూడండి, ఇన్నైతే ఎక్స్ట్రా వేసానండి. తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేశానండి. 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలండి. 2 విజిల్స్ తర్వాత మొత్తం ఆవిరి తీసిన తర్వాత మూత తీయాలండి. మూత తీసిన తర్వాత ఇలా ఉంటుంది. మనం సంగటికి రుద్దుతాం కదండి, అలాంటి స్టిక్తో బాగా మెత్తగా రుద్దేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర, మిరియాలు వేయాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేయాలి. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయాలండి. సో ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ముందుగా మనము అల్లం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి, ఆ అల్లంని కూడా యాడ్ చేయాలండి. చూడండి, మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచుకోవాలండి అల్లంని. అది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. పచ్చివాసన అనేది పోయే వరకు బాగా కలుపుకొని బాగా వేగనివ్వాలండి. ఆ తర్వాత మనం ముందుగా పొంగల్ని కలిపేసుకున్నాం కదండి, అందులోకి ఈ మిశ్రమాన్ని అయితే వేసి బాగా కలుపుకునేసేయాలండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీకరమైన పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా మార్నింగ్ టైం కానీ పొంగల్ చేసి ఇలా పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.